మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మహిళల ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చ. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేయనుంది ప్రభుత్వం. పలు సంస్థలకు భూ కేటాయింపులు, నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఎల్ఆర్ఎస్, సీఎం అండ్ టీం సింగపూర్ టూర్పై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో భేటీ కానున్నారు. లిక్కర్ కేసులు, నగదు బయటపడటం అరెస్టులకు సంబంధించి చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ విజయవాడ నుంచి అందిస్తారు. సంతోష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకి కేబినెట్ సమావేశం అనేది కూడా జరగనున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ లో ఏదైతే ఇటు ఆగస్టు 15వ తేదీ నుంచి సూపర్ 6 హామీల్లో భాగంగా ఇటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని సంబంధించి ఇటు స్త్రీ శక్తిగా పేరు పెట్టి దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే కనుక కేబినెట్ లో ఆమోదించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే విధి విధానాలన్నీ కూడా ఇప్పుడు కేబినెట్ ఏదైతే మంత్రివర్గం అయితే కనుక దీనిపై చర్చించి ఇప్పటికే తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కేబినెట్ లో అయితే కనుక ఆమోదించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి ఏదైతే వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త బార్ పాలసీలు ఏవైతే ఉంటాయో ఆ ఫీజుల పెంపు విషయాలపై కూడా ఇటు కేబినెట్ లో చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఐపిబిలో సంబంధించినటువంటి పలు సంస్థలకి భూ కేటాయింపుల అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇటు భూముల్ని సేకరించారో దానికి సంబంధించినటువంటి రైతులకి ఏ విధమైనటువంటి హామీలు నెరవేర్చాలి. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది అధికారులపై కూడా ఏదైతే ఇటు వారు ఆశిస్తున్నటువంటి అంశాలపై కూడా ఇటు మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులపై కూడా వేటుపడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే కొందరైతే కనుక ఇటు రైతుల నుంచి ఫ్లాట్ల రూపంలో అయితే కనుక అడుగుతున్నటువంటి విషయాలను అయితే కనుక మంత్రి విషయంలోకి తెలియజేయడంతో ఈ అంశాలను కూడా ఇటు కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఇటు సింగపూర్ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి కేబినెట్ కాబట్టి ఇటు సింగపూర్ టూర్ లో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఏ సంస్థలతోటి ఇటు పూర్తి స్థాయిలో పెట్టుబడులు ముందు పెట్టడానికి రాబోతున్నారు అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. ఎప్పటి నుంచో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు కొత్త పాలసీలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. లిక్కర్ స్కామ్ లో నగదు బయటపడినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో సైతం కూడా ఇటు మంత్రులతోటి చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డు జారీ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ అయితే ఆమోదం తెలియజేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగినటువంటి అక్రమాలపై కూడా కేబినెట్ తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.